హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్య పైనం. ఈరోజు మనం సోరకాయ పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం 1 కప్పు మినప్పప్పు, ఒక 2 కప్పుల బియ్యం, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్ల శనగపప్పు, వీటన్నిటిని బాగా కడుక్కొని వీటిని 7 గంటల పాటు మనం నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న వాటిని మనం తర్వాత గ్రైండర్లో వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని ఒక దోసల పిండికి ఎలా అయితే కన్సిస్టెన్సీ మనం గ్రైండ్ చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మరుసటి రోజు మనం ఈ పిండి పులిసిందా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత సోరకాయ ఒకటి తీసుకొని దాని తొక్క తీసేసి బాగా తురుముకోవాలి. ఇలా తురుముకున్న దాన్ని ముందుగా పులిసిన పిండిలో వేసుకోవాలి. దీంతో పాటు టేస్ట్ కోసం వెల్లుల్లి, మిర్చి, కరివేపాకు, ఆ తర్వాత తగినంత ఉప్పు, ఆ తర్వాత జీలకర్ర టేస్ట్ కోసం వీటన్నింటినీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పునుగులు వేసేయడానికి కన్సిస్టెన్సీ ఎలా కావాలో అలా కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత కడాయిలో నూనె పోసి తర్వాత నూనె వేడెక్కాక వీటన్నిటిని వేసేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత అప్పుడే ప్రిపేర్ చేసిన పల్లి చట్నీతో వీటిని సర్వ్ చేసుకుంటే నాకు చెప్తుంటేనే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.